ఓం శ్రీ వెంకటేశాయ నమః. తిరుమల కొండల మధ్య భక్తులకు ఎన్నో తీర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్నే బయట వెలుగులోకి వచ్చాయి. మిగతావి ఇంకా దైవీయమైన గూఢార్థంగా ప్రకృతి మధ్య పరవశంగా అలరారుతున్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక అరుదైన అపూర్వమైన తీర్థాన్ని దర్శించబోతున్నాం. అదే కుమారధార తీర్థం. తిరుమల ప్రధాన దేవస్థానానికి సుమారు 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీర్థం పచ్చదనంతో నిండిన అడవుల్లో కొండల మధ్య ఒక దాగి ఉన్న మణిలాంటి ప్రదేశం. అక్కడికి చేరాలంటే ట్రెక్కింగ్ తప్పనిసరి. ఇది ఒక సులభమైన ప్రయాణం కాదు. కొన్ని చోట్ల దారులు గడ్డిపోదలతో నిండిపోయి ఉంటాయి. కానీ ఈ ప్రయాణం చివరగా చేరే గమ్యం నిజంగా భగవంతుడి స్పర్శ లాంటి అనుభూతిని కలిగిస్తుంది. కుమారధార తీర్థం వద్ద కొండల మధ్య నుంచి ఉప్పొంగుతూ వచ్చి జాలువారే జలపాతాలు ఈ తీర్థానికి జీవంగా నిలుస్తాయి. వెండి ప్రవాహాల పైనుంచి జారి వచ్చే నీరు పాదాలకు తాకగానే శరీరాన్ని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఈ జలపాతం ఎంతో శక్తివంతమైన శబ్దంతో ధ్వనిస్తూ ఆ ప్రాంతాన్ని ఒక జీవంతమైన పూజావేదికగా మార్చేస్తుంది. వర్షాకాలంలో అయితే ఈ జలపాతం మరింత ఉజ్వలంగా ప్రవహిస్తుంది. ఆ నీటి చలితో పాటు తడి గాలితో మీరు ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని అనుభవిస్తారు. ఈ తీర్థానికి కుమారధార అనే పేరుకి కారణం కార్తికేయ స్వామి. స్కంద పురాణం ప్రకారం శివుని కుమారుడు అయిన కుమారస్వామి ఈ ప్రదేశాన్ని తపస్సు కోసం ఎంచుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి పవిత్రతను సంపాదించినట్టు చెప్పబడుతుంది. జలపాతాల ధ్వనిలో నిశ్శబ్దపు మధ్య తన తపస్సుతో ఆయన శక్తిని సంతరించుకున్నాడు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ జలపాతం నుండి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, మనస్సు ప్రశాంతతను పొందుతుందని విశ్వాసం. నీటి చలితో కలిగే అనుభూతి ఒకవైపు శారీరకంగా అలర్ట్ చేస్తే మరోవైపు ఆధ్యాత్మికంగా ఎలివేషన్ కలిగిస్తుంది. ఇది కేవలం ఒక వాటర్ ఫాల్ కాదు, దేవత తపస్సుతో పవిత్రత కలిగిన పునీత ప్రదేశం. ప్రియ భక్తులారా, తిరుమల దర్శనం భగవంతుని కరుణ. కానీ ఈ కుమారధార తీర్థ దర్శనం అది నిజంగా ఆత్మకి సంకల్పం. ఈ తీర్థ యాత్రలో మీరు గమ్యాన్ని చేరినప్పుడు అది కేవలం ఒక అందమైన ప్రదేశం కాదు, అది ఒక ఆత్మిక పునరుద్ధానం. అందుకే తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు ఒకసారి అయినా ఈ దివ్య స్థలాన్ని సందర్శించాల్సిందే.